మా మేనల్లుడు గింటి శాస్త్రి గురువుగారి ప్రొఫైల్ ఒకసారి చదువుతాడు. వేదికని అలంకరించిన పెద్దలకు, పూజ్యులు, గురువర్యులు, మా గురువు గారు కరిపాటి నరసింహ గారికి ఈ సభాముఖంగా సాష్టాంగం నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇది ఒక సాహసంతో కూడిన ఒక ప్రయత్నం అండి. వారి ముందు మాట్లాడడం అనేది చిన్న మాట కాదు, కానీ వారు నేర్పించిన ఈ యొక్క ప్రవచన రీత్యా నాకు సంక్రమించిన కొంత జ్ఞానాన్ని నేను ఇప్పటికి కూడా చేయకపోతే ఇంక అంతకుమించి మరొకటి ఉండదండి. సో ముందుగా అందరికీ ఒక ప్రార్థన పూర్వకంగా సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ బిరుదాంకితుడు మా గురువు గారైన గరికపాటి నరసింహగారావు గురించి కొన్ని మీకందరూ తెలిసినవే, తెలియనిది ఏది కాదు. అయినా కూడా ఈ అవకాశం ఇచ్చిన నాకు, వారి సమక్షంలో వినే భాగ్యం కలిగిన మీకు వారి గురించి తెలుసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదొకటి చక్కటి ప్రయత్నం అని నా ఉద్దేశం అండి. వారు పద్మశ్రీ పురస్కార గ్రహీత. వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి వెంకట రమణమ్మ వెంకట సూర్యనారాయణ గారు. వీరు జన్మస్థలము పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలో బోడపాడు అనే ఒక గ్రామంలో వీరు జన్మించారు. ఇక విద్యార్హతలు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. ఉద్యోగరీత్యా వీరు తెలుగు అధ్యాపకులు. 30 సంవత్సరాల పైచులకు వీరు అధ్యాపకత చేశారు. అలాగే వీరికి ప్రపంచ రికార్డు ఉంది అండి. 1116 పద్యాలు కలిగిన స్వీయ కావ్యము సాగర ఘోష 8 గంటలు ఏకదాటి మహాధారణ విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ మహానగరాల్లో చేశారండి. ఇక వీరి సహస్రావధాన ప్రతిభ గురించి మనం మాట్లాడుకోవాలి. 1996 మేలో కాకినాడలో మహాసహస్రావధానం 1116 మంది పుచ్చకులు 21 రోజులు 700 పద్యాలు ఏకదాటితో ధారణతో వీరు చేశారండి. అది మామూలు విషయం కాదండి. ఇంకా మా గురువుగారి గురించి తెలిసిందే, వీరిని హైటెక్ అవధానం కూడా వీరు చేశారండి. ఎలా అంటారో, అమెరికాలో 8 కంప్యూటర్లు అష్టావధానం చేశారు 2001 అండి. అంటే ఇప్పటికీ 24 సంవత్సరాలు గడిచింది. మనం ఇప్పుడందరూ ఏఐ, బిఐ, ఎంఐ, ఎంఎల్ అవన్నీ మాట్లాడుకుంటున్నాం. వారు అప్పుడే కంప్యూటర్తో పోటీ పడారండి. బెంగుళూరులో ప్రయోగశాలలో మేధా పరీక్ష అవధానం చేశారండి 2006లో. ఇప్పుడున్న పిల్లలు మీరందరూ ఇది విని మీరు మనం విర్రవీగడం కాదు, నా కంప్యూటర్ వచ్చింది. వారు 2006లోనే ఆ పని చేసేసారు. అలాగే వీరు అనేక విదేశీ పర్యటనలు చేశారండి. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయ్, బెహ్రాన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతార్, ఉగాండా, మస్కట్ మొదలైన ఎన్నో దేశాలు ఎన్నోసార్లు వీరు అవధానం చేశారండి. ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే వీరి సత్కార పురస్కారాల గురించి మాట్లాడుకుంటే నా ఉద్దేశం ఏంటంటే మనకు రోజు సరిపోదేమో, అలా చెప్పుకుంటే పోతూ ఉండాలి. కానీ ఉన్న కొద్దిబాట్లో మనం చెప్పుకోవాల్సిందంటే వారు భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కార ప్రదానం 2022లో సాధించారండి. సో అలా అంతటి మహానుభావుడు ఈరోజు మన మధ్య ఉండడం మన పూర్వజన్మ సుకృతం. తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్లో ప్రథమ స్థానము సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ద్వారా 2 స్వర్ణ పతకాలు బహుకరణగా ఇచ్చారండి. ఇది 1989లో మాట. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారము 2000లో, అలాగే 2011లో కొప్పరపు కాపుల పురస్కారము వారికి సొంతమైందండి. అలాగే సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం 2012లో, మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం 2016లో, గురజాడ విశిష్ట పురస్కారం 2016లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న హంస పురస్కారం 2017లో వీరు తీసుకోవడం జరిగిందండి. అలాగే మన పూర్వపు
ప్రధానమంత్రి పిబి నరసింహారావు స్మారక పురస్కారము వారి కైవసం చేసుకున్నారు 2018లో. అలాగే రామినేని ఫౌండేషన్ పురస్కారం 2018లో, వివేకానంద జీవన సాఫల్య పురస్కారం 2018లో, మన గండ పెండేర సత్కారము 2021లో. ఇక్కడ గురువుగారు నాకు అనుమతిస్తే ఒక చక్కటి విషయం చెప్పారండి. తెలుగుకున్న వైభవము తెలుగుకున్న ఒక ఆదరణ ఏంటో చూపించడానికి వారు ఈ మాట చెప్పారండి. ఇంగ్లీష్ చదువులు కాదురా, తెలుగు చదివిన వారికి అంత వైభవం ఉంది, వారికి అంత ఆదరణ ఉంది అని వారు చెప్పారు. అందుకే మళ్ళీ ఈ విషయాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాను. గండ పెండేర సత్కారం అది మామూలు విషయం కాదండి. చెప్తున్నాను, ఈ సభాముఖంగా వారికి సాష్టాంగ నమస్కారం చేసి మనం ఎంత మాట్లాడినా తక్కువే అండి. ఆయనతో పాటు మనం ప్రయాణించడం నిజంగా మా అందరి జీవితంలో ఒక చక్కని ఘట్టం. అలాగే వారి యొక్క కావ్యాల గురించి మాట్లాడితే సాగర ఘోష కావ్యానికి పురస్కారాలండి. సాధనా సాహితీ స్రవంతి పురస్కారము 2002 హైదరాబాద్లో, అలాగే 2003లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పురస్కారము, నండూరి రామకృష్ణాచారి పురస్కారం గుడివాడలో 2004లో తీసుకోవడం జరిగింది. సహృదయ సాహిత్య పురస్కారం వరంగల్లో 2005లో తీసుకోవడం జరిగింది. అలాగే తుమ్మల పీఠం పురస్కారము 2012 గుంటూరులో తీసుకోవడం జరిగింది. పుట్టపర్తి నారాయణాచారి పురస్కారం ఒంగోలు 2014లో తీసుకోవడం జరిగింది. ఇవంతా సాగర ఘోష కావ్యానికి వారికి వచ్చిన పురస్కారాలండి. అది మామూలు విషయం కాదండి. అలాగే వారి రచనలు, మన భారతం అదొక పద్యకావ్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు, అలాగే మౌఖిక సాహిత్యం పరిశోధన గురించి, ధారణ అంటే 2 శతావధానాలు, కవిత కాండిక శతావధానం, తర్వాత మహాసహస్రావధానం, పల్లవి అంటే పాటలు, క్షమించండి బాష్పగుచ్ఛం, పద్మ కవితా సంపూటి, అలాగే అవధాన శతకం, శతావధాన భాగ్యము, శతావధాన విజయము, వైకుంఠపాలి ఆధ్యాత్మిక వ్యాస సంపూటి, శతావధానం విజయవాడలో, అలాగే శతావధానం శ్రీకాకుళంలో, ఇష్టదైవం, అవధాన శతకం, తర్వాత వాయిస్ ఆఫ్ ద ఓషన్ సాగర ఘోష ఆంగ్ల అనువాదం అండి. అది వాయిస్ ఆఫ్ ద ఓషన్ సాగర ఘోష యొక్క అనువాదం. అలాగే వారి యొక్క సాగర ఘోష పద్యకావ్యము, మా అమ్మ అనే పద్యాలు, సాగర ఘోష హిందీ అనువాదము, సాగర ఘోష కన్నడ అనువాదము, అలాగే ఓషన్ బ్లూస్ అని సాగర ఘోష ఆంగ్ల అనువాదం అండి. ఇక వారి రచనలపై మనం పరిశోధన చూస్తే ఎంఫిల్ స్థాయి 3, పిహెచ్డి స్థాయి 2. బీటెక్ బిఏ చేసి మన కాలాలు ఎగరేస్తున్నాం. మరి వారు పిహెచ్డి ఎంఫిల్ చేశారండి. అంటే మన పిల్లలు చెప్పాల్సింది, ఒరే వెర్రబేకంట్రా, అది రా పాండిత్యము, అది రా సాహిత్యం అంటే. సీడీలు, అనేక సీడీలు వీరిది మార్కెట్లో మీకు కనిపిస్తాయి. మీకు అది ఆ సీడీలు విన్నప్పుడు పులకరిస్తారు కూడా. పలకరిస్తే పద్యము, శివానంద లహరి, సౌందర్య లహరి, కనకదార వస్తం, భక్త ప్రహ్లాద, గజేంద్ర మోక్షం, కాశీఖండం, భగవద్గీత, శకుంతలోపాఖ్యానము, శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తి శతకము, సాగర ఘోష 1106 పద్యాలు, 20 గంటల వ్యాఖ్యానంతో ఉన్న డివిడి అండి అది. అంటే హైదరాబాద్ మొదలెడితే మనం అమలాపురం వెళ్ళిపోవచ్చు. అలాగే వీరు కనిపించిన టీవీ, కనిపించిన యూట్యూబ్ ఎక్కడా ఉండదండి. ఏ చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో వారి యొక్క ప్రవచనం విని ఉంటారు. వినని వారు ఉండరు అని చెప్పి నేను నమ్మశక్యం కాదండి. ఏదో ఒక రకంగా చూసి ఉంటారు. వారి యొక్క భక్తి టీవీలో ఆంధ్ర మహాభారతం 1818 భాగాలండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదము 2000 భాగాలు. ఈటీవీలో చమక్కులు తెలుగులో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో భగవద్గీత బాలా వికాసం అండి. అలాగే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో మంచి కుటుంబం, తెలుగువన్.com ఇంటర్నెట్ ఛానల్లో సాహిత్యంలో హాస్యం,
అష్టావధానాలు 300 పైచిలుకే. ఇక వారి శతావధానాలు 9 పైచిలుక. మహాసహస్రావధానం ఒకటండి. ఏమండి, కాసేపు మాట్లాడేసరికి నాకు కాళ్ళు చేతులు వణికి కాస్త బెరుకుగా భయంగా ఉంది. అంత పెద్దవారి ముందర మాట్లాడాలని. మరి వారి ఇలా ఇంతటి ఉపన్యాసాలు, ఇంత ప్రవచనాలు ఇస్తున్నారంటే అది మామూలు వాళ్ళ కాదండి. నిజంగా గురుగారు. అలాగే చప్పట్లు గట్టిగా కొట్టుకోవచ్చండి. అలాగే బిరుదులు మహాసహస్రావధాని, ధారణ, బ్రహ్మరాక్షసుడు, ప్రవచన కిరీటి. వారి భార్యామణి గారు శ్రీమతి శారదాదేవి గారు, వారి కుమారులు చిరంజీవి శ్రీ గురజాడ్ గారు. వీరు సామాజిక మాధ్యమంలో మీకు అందుబాటులో ఉంటారండి. శ్రీ గరికపాటి వారి ఛానల్లో మీకు ఈ యొక్క ప్రవచనాలు ఇవన్నీ లభ్యం అవుతాయి. సో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఆనంద్ గ్రూప్ సంస్థ అధినేత మా బ్రహ్మానంద మావయ్య గారికి, అలాగే ఇంతటి సాహసకృత్య ప్రయత్నం చేసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ వారిని వేదికపై ఆహ్వానించాల్సిందిగా మా బ్రహ్మానంద మావయ్యని కోరుతున్నానండి. సభాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారి అమృత వాక్కులు వినడానికి వచ్చినటువంటి శ్రోతలకు, మా కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురువుగారు తారీఖులు ఇచ్చిన వెంటనే 4 నెలల క్రితం సరే 1-2 ప్రయత్నం చేశాను, సక్సెస్ అవ్వలేదు. సరే ఏమిటి మనం వేదిక పట్టుకోవాలి, తారీఖు ఇచ్చారు ఎలాగానే కొంచెం కింద మీద టెన్షన్ పడుతున్నాను. యాక్చువల్గా ఆ టైంలో ఇది మన శృంగేరి శంకరమఠ ధర్మాధికారి గారి మూర్తి గారిని గుర్తుకొచ్చింది. వచ్చి ఏమన్నా గురువుగారు ఇలా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను, మీకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అడిగాను. అడిగిన వెంటనే ఆయన వెంటనే స్పందించి, ఏమిటిగా నువ్వు మంచి కార్యక్రమం చేయబోతున్నావు, అదే మేమంతా నీకు ఏర్పాటు చేస్తాం, నీ వెనకాల మేము ఉంటాం, నువ్వు కార్యక్రమం దిగ్విజయంగా చేసుకో, మేమంతా నిలబడి చక్క పెడతాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఆయనకి మా ఆనంద్ గ్రూపుల తరఫున, శ్రోతల తరఫున అందరికీ ఆయనకి మా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. తర్వాత గురువుగారి చేత 2022లో మొట్టమొదటిసారిగా త్యాగరాజగాన సభలో నాకు పరిచయం, ప్రవచనం ప్రారంభమైంది 2022లో. ఆ అమృతం విన్నాక ఇంకా వినాలనిపించింది. సో 23లో ఏం చేశానంటే మా అపార్ట్మెంట్స్లో మళ్ళీ ఒకసారి వినాయక చవితి ఉత్సవాలంటే ఒకసారి గురువుగారిని అడిగాను. ఆయన వచ్చి ప్రవచనం చెప్పారు. ఆ రెండు ఇంకా వినే కొలత ఇంకా అమృతం తాగాలి, ఆస్వాదించాలని కోరిక పుట్టింది. సరే ఇలా కాదు, ఇది ఒకరోజు ప్రవచనం తవ్వదు మనకిది అంటే, అవును గురువుగారు భాగవతంలో మన ముఖ్యమైన ఘట్టాల మీద నాకు 3 రోజులు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఆయన నా ఎందుకు దయతోటి 2024లో నాకు 7 తారీఖులు ఇచ్చారు. ఆయన 7 జనవరిలో, మార్చిలో నల్లకొండ శంకరమఠంలో 3 రోజులు భాగవత ప్రవచనాలు చెప్పడం జరిగింది. జూన్లో అహోబిలం మఠం డీడీ కాలనీలో కూడా 3 రోజులు అయిపోయింది. తర్వాత ఒకరోజు నాకు అమలాపురంలో కూడా చెప్పడం జరిగింది. 24లో 7 తారీఖులు ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా నా ఉదయపూర్వక నమస్కారం, సాష్టాంగ నమస్కారం తెలుపుతున్నాను, నా ఎందుకు మన్నించి దయతో ఇచ్చినందుకు. సో 25లో మళ్ళీ మన జనవరిలో మియాపూర్లో 3 రోజులు ప్రవచనం కూడా పెట్టడం జరిగింది. ఇది 3 రోజులు. ఇంకా 23 ఆగస్టులో కూడా యాక్చువల్గా 2 రోజులు విశాఖపట్నం ప్రోగ్రాం ఉంది. వేరే ఆయన సొంత కార్యక్రమాలు ఉండడం వల్ల, ఫంక్షన్స్ ఉండడం వల్ల అది కొంచెం కుదరలేదు గురువుగారికి. అయితే గురువుగారికి సభాముఖంగా నా ప్రార్థన ఏంటంటే 2026లో మళ్ళా జనవరి, అది పుష్యమాసం, ఆషాఢ మాసం, భద్రపాద మాసం 6 రోజులు హైదరాబాదు, ఒక 3 రోజులు విశాఖపట్నంలో ఇవ్వాలని సభాపూర్వకంగా గురువుగారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి ఒక కార్యక్రమం చేయాలంటే 2 రకాలుగా ఉండాలి. ఒకటి వాలంటీర్స్ ఉండాలి, నిస్వార్థంగా పనిచేసే వాలంటీర్స్. 2 ఆర్థిక సహకారం. అయితే మా అందరికీ ఏంటంటే మాది మొట్టమొదటి సంస్థ ఆనంద్ బ్రాహ్మణ్ మ్యాట్రిమోనియల్స్. అది ఉచిత సర్వీస్ అందరికీ కూడా. ఆ సభ్యుల యొక్క ఆ మ్యాట్రిమోనియమే నాకు బ్యాక్ బోన్. ఈ కార్యక్రమాలు చేస్తున్నానంటే ఒక కార్యక్రమం చెప్పిన వెంటనే మా గ్రూప్ సభ్యులంతా కూడా నా వెనకాల ఉండి అన్ని రకాలుగా ఆర్థికంగాను సర్వీస్తో ఎక్కడికక్కడే, ఇప్పుడు మోతీనగర్లో శ్రీరామ్ గారు, కశ్యప్ గారు వీళ్ళంతా మా శాస్త్రి మిర్జాపూర్ నుంచి జర్మనీ నుంచి వచ్చాడు. అయితే ఎక్కడికక్కడే మనకి వాళ్ళంతా కూడా అయ్యో నేను మీ వెనకాల ఉంటాం, నేను నడిపిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ పద్మశ్రీ
గరికపాటి నరసింహారావు గారికి, శ్రీ బ్రహ్మానందం గారికి, సభలో పెద్దలకు నమస్కారం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని భారతదేశ చరిత్రలో రాశారు. అలా రాయడం వలన మనం ఆరాధించే రాముడు అబద్ధమవుతున్నాడు, కృష్ణుడు అబద్ధమవుతున్నాడు, రామాయణం అబద్ధం, భారతం అబద్ధం, పురాణాలు అబద్ధం, వేదాలు అబద్ధం. ఇది ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం రాశారు. వాళ్ళు ఎలా చేశారో చూడండి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు. అప్పటికి 46 తరాల వెనక మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు. ఇతన్ని ఏకం చేసి భారతదేశ చరిత్రలో అంధయుగం ఉంది అని ఒక కల్పన చేశారు. ఇది మాక్స్ ముల్లర్ చేసిన కల్పన. రెండవది, ఇప్పటికీ 5000 సంవత్సరాల వెనక జనమేజయ మహారాజు కొన్ని శాసనాలు వేశాడు. ఆ శాసనంలో చివర విరిచి అక్కడ సోమదినే అని ఉంటే సౌమ్యదినే అని మార్చి ఇవన్నీ తప్పుడు శాసనాలు అని చెప్పి పక్కన పడేశాడు. కోల్బ్రూక్ అనేటువంటి ఆంగ్లేయుడు, అతడు చరిత్రకారుడు. అలాగే విశ్వామిత్రుడు ఒక మహర్షి ఉన్నాడు. ఆయన గొప్ప దయ కలవాడు, చాలా కోపం కలవాడు. ఆయన తల్లిదండ్రుల చేత విడువబడినటువంటి సునశ్శేపుడు అనే కుమారుని దత్తత చేసుకుని, ఒరే పిల్లలు, వీడిని మీ పెద్దన్నగారిగా గౌరవించండి అన్నాడు. అంటే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి పెద్దన్నగారు అంటావేమిటి అని చెప్పి తిరస్కరించారు. వెంటనే వాళ్ళని శపించాడు ఆయన 50 మందిని. వాళ్ళు అంధులు అయ్యారు. శపించబడిన వాళ్ళు అడవుల పాలు అయ్యారు. వాళ్ళ యొక్క తర్వాత తరం ఆంధ్రులు. ఆ ఆంధ్రులు ఆ తర్వాత బౌద్ధ మతం చేరి అశోకుడి కాలంలో ఆ తర్వాత కాణువుడనే రాజు దగ్గర చేరి ఆంధ్రపుర్తి అనే పేరుతోటి కొన్ని తరాలు పాలించారు. అయితే ఇక్కడ మనం చేసేది ఏమంటే, స్మిత్ అనే చరిత్రకారుడు చేసిన పని ఏంటంటే, ఈ ఆంధ్రులే మూలవాసులు, ఈ ఆర్యులకి వాళ్ళు తెలుసు, విశ్వామిత్రుడు శపించాడు వాళ్ళని అని కల్పించాడు. మూలవాసులు ఆంధ్రులు ఏమిటి, వాళ్ళ తండ్రి విశ్వామిత్రుడు ఉన్నాడు, వాళ్ళ తండ్రి గాధి ఉన్నాడు, వాళ్ళ తండ్రి కుశనాభుడు ఉన్నాడు, వాళ్ళ తండ్రి కుశుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఆంధ్రులు మూలవాసులు అని చెప్పారు. వీళ్ళు చేసిన పెద్ద కల్పన వలన అలాగే ఈ కల్పన వలన మొత్తం మన చరిత్ర అంతా అబద్ధమవుతోంది, మన పనులు అబద్ధమవుతున్నాయి, మన ఆరాధన అబద్ధమవుతోంది. అందుకని నేను ఒక 18 నెలలుగా శ్రమపడి చేసిన పని ఏమంటే, ప్రాచీన భారతదేశ చరిత్రకు 413 ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను పోగు చేశాను. దాటిపై పుస్తకాలు రాశాను. మీలో కొందరికి 10 పుస్తకాలు తెచ్చాను, ముఖ్యమైన వాళ్ళు తీసుకోండి. అందరినీ కోరేది ఏమంటే, మనం చేసే ఈ ఆరాధన నిజం కావాలి, మన సత్యం కావాలి, మన చరిత్ర సత్యం కావాలి. కనుక మీకు అందరికీ తలో కార్డు ఇస్తాను, తలో కరపత్రం ఇస్తాను. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక కార్డు రాయండి. భారతదేశ చరిత్రకు 10,000 సంవత్సరాల నుంచి ఉందనడానికి ఆధారాలు ఉన్నాయి, దాన్ని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని. ఆ పాటి చేయగలిగితే ఏమో కేంద్ర ప్రభుత్వం చరిత్ర మారిస్తే మనవి నిజమవుతాయి. లేకపోతే గత శతాబ్దిలో ప్రభుత్వం ఏం చేసింది, రాముడు లేడు అని సుప్రీంకోర్టుకి ఎఫిడవిట్ ఇచ్చింది. ఇంతకంటే దుర్మార్గం ఏంటి చెప్పండి. రాముడు లేడు అంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు. చూసారా, నేను ఇదే కృష్ణ కరుణామృతం 40 ఏళ్ల వెనక చెప్తే ఒకడు వచ్చి, ఏమండి కృష్ణుడు అబద్ధం, మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు. కనుక దయచేసి మీరందరూ కూడా తలో కార్డు రాయండి, కరపత్రం తీసుకోండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ గ్రూప్ సంస్థ అధినేత మా బ్రహ్మానందం గారు, పద్మశ్రీ డాక్టర్ బిరుదాంకుతుడు గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీద సౌగౌరవంగా ఆహ్వానిస్తూ ఈ వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థన. సంవత్సరం జూన్ నెల 27వ తేదీ హైదరాబాదులోని మోతీనగర్ శంకర మఠంలో ఆనంద్ గ్రూపుల వారి సౌజన్యంతో జరుగుతూ ఉన్న లీలాసుఖ మహర్షి రచించిన శ్రీకృష్ణ కరుణామృతం మీద సాగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ.
ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. అమ్మ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. అమ్మ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సారమకా కవిత్వ ధిషణాయోగ ప్రభావాన. ఓజస్సారమకా కవిత్వ ధిషణాయోగ ప్రభావాన. నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. భగవంతుణ్ణి చేరుకోవడానికి కళ ఒక ప్రధానమైన సాధనం. శాస్త్రం ఉపయోగపడుతుందో లేదో చెప్పలేము, కళ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కళలో వర్ణన ఉంటుంది, వర్ణన ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక కవి పద్యం చెప్పినా, ఒక సంగీత విద్వాంసుడు పాట పాడినా, ఒక శిల్పి శ్రీకృష్ణుడు శిల్పాన్ని చెక్కిన, ఒక చిత్రకారుడు శ్రీకృష్ణుడి చిత్రం వేసిన, ఒక నాట్యం శ్రీకృష్ణుడికి సంబంధించిన కీర్తన నాట్యం రూపంలో మనకి ప్రదర్శించిన, అందులో ఒక ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ కారణంగా మనస్సు లగ్నమవుతుంది. మనం చాలా చోట్ల ధ్యానం చేస్తూ ఉంటాం, మనస్సు లగ్నం కాదు, మనస్సు ఆకర్షణ లేదు. ఆకర్షణ ఉన్న చోట మనస్సుకి లగ్నం అవ్వమని వేరే చెప్పక్కల, అది లగ్నం అవుతుంది. ఏ వయస్సులో ఏ ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణకి విపరీతంగా మనస్సు లగ్నం కావడం మనం చూస్తూనే ఉన్నాం. విపరీతంగా అంటే ఇంకా ఆకర్షించిన వస్తువు లేదా మనిషి తప్ప ఇంకేది నాకు అక్కర్లేదు అనేంతగా. ఎందుకు అవుతుంది? ఎప్పుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, మూలంలోకి వెళ్ళి ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. పైపైన చూస్తే కుదరదు. ఆకర్షణ మనస్సు ఎందుకు లగ్నం కావట్లేదు? ఆకర్షణ లేదు, ధ్యానంలో ఆకర్షణ లేదు, జ్ఞానం పొందడంలో ఆకర్షణ లేదు. అంతా ఒక్కటే అంటే ఏం ఆకర్షణ ఉంటుంది? నువ్వు చాలా గొప్పవాడు అంటే హే అంటాడు, అది ఆకర్షణ. అది అందరిలోనూ నువ్వు చాలా గొప్పవాడు అంటే వెంటనే ఆకర్షణ ఉంటుంది. అందులో ఒకటేనయ్యా, అందులో నువ్వు ఒకటి అంటే సర్లే అంటాడు, అంతే. అంచేతన అదే జ్ఞానంలో ఒకే ఒక ఆకర్షణని కలిగించడమే కళ లక్షణం. ఆ ఆకర్షణ కవిత్వం ద్వారా జరుగుతుంది. కళలన్నిట్లో కవిత్వం చాలా గొప్పది. అన్నీ లలిత కళలే. దానికి 64 కళలు ఉన్నాయి. చతుషష్ఠి కళారాధ్య అంటారు అమ్మవారిని. 64 కళలు ఉన్నాయి. 64 కళల్లోనూ 5 లలిత కళలు అన్నారు, ఫైన్ ఆర్ట్స్ అంటారు ఇంగ్లీషు. అవి కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం. ఇందులో కవిత్వం గొప్పదన్నారు. ఎందుకన్నారు? కవులు అన్నారు ఆ మాట, వాళ్ళ కళ వాళ్ళ గొప్పది కింద అనిపిస్తుంది లేదు, కవులు అనలేదు, శాస్త్రకారులు అన్నారు. కావ్యాదర్శం రచించిన దండి, కావ్యాదర్శం దండి అన్నాడు ఆ మాట. అది శాస్త్రకారులు అన్నారు. మమ్మటుడు అన్నాడు, అలంకార శాస్త్రజ్ఞులు అన్నారు, విశ్వనాథ ఆయన అన్నాడు. వాళ్ళంతా అలంకార శాస్త్రజ్ఞులు, వాళ్ళు కవులు కావక్కరు, వాళ్ళు అన్నారు ఆ మాట. సైంటిస్ట్, శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్ట్ అబద్ధం చెప్పడం, దానికి కారణం చెబుతాడు. కవిత్వం ఎందుకు గొప్పదంటే, ఏ కళ ఎక్కువ గొప్పది అంటే, ఏ కళకి భౌతికమైన సామగ్రి తక్కువ అవసరం అవుతుందో ఆ కళ మిగిలిన కళల కంటే గొప్పదన్నారు. ఒక శిల్పం చెక్కాలి అంటే పెద్ద రాయి కావాలి, ఓ కొండ కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి కొండ దగ్గరికే వెళ్ళాలి. దాన్ని దొలచాలి చక్కగా 6 నెలలు పడుతుందో, 7 నెలలు పడుతుందో, ఏడాది పడుతుందో, ఎప్పటికో ఒడి తయారవుతుంది. అక్కడికి వెళ్ళి మనం చూడాలి. అంటే దానికి సామగ్రి చాలా ఎక్కువ. నాట్యానికి అంత అవసరం లేదు, ఒక కొండ అవసరం లేదు, ఒక వేదిక ఉంటే చాలు, నాట్యం చేసేవాళ్ళు ఉంటే చాలు. వాళ్ళకు కొంత నట్టు వాంగమని ఉంటుంది, పాడేవాళ్ళు ఒకళ్ళు, ఏదో వాయించేవాళ్ళు, ఏవో 4-5 ఉంటే నాట్యం నడిచిపోతుంది.
చూసేవాళ్ళ గురించి అంత బాధపడక్కల. 4-5 ఉంటారు కాబట్టి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు రాక వస్తారు ఖచ్చితంగా, సరిపోతారు. ఏదో కొంత నడిపించేయచ్చు. కానీ దానికి కూడా శిల్పానికి ఉన్నంత సామగ్రి అవసరం లేకపోయినా కొంత అవసరమే. చిత్రలేఖనానికి కూడా అంత అవసరం లేదు కానీ కొంత అవసరం. ఒక క్యాన్వాస్ ఉండాలి, ఒక పేపరో అట్టో గోడో ఏదో ఉండాలి, దానికి రంగులు ఉండాలి, ఆ రంగులు వేయడానికి కుంచె ఉండాలి. కేవలం చిత్రకారుడు ప్రతిభ వల్ల చిత్రం రాదు, ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండాలిగా, అవన్నీ ఉండాలి. అందుకని వాటికంటే కూడా ఇంకా సంగీతం, క్యాన్వాస్ అక్కర్లేదు, వేదిక కూడా అక్కర్లేదు, 10 మంది కూడా అక్కర్లేదు. ఒక్కడే కూర్చుని పాడితే ఆయన హాల్లో కూర్చుని పాడినా వింటాం, పాడలేకపోతే వేరే విషయం. వెనక ఒక సంగీతం అంటే బాగా ఆసక్తి ఉండి ఎవరు వినట్లేదని ఎవడు వింటేనాక ఎవడు వినకపోతేనాక తన ఇంటి ముందు అరుగు మీద కూర్చుని పాడడం మొదలెట్టాడు. మా మిత్రుడు ఒకడు కార్టూన్ వేశాడు దాని మీద. మామూలు ఇంటి ముందు బోర్డు పెడతాం కదా, కుక్క ఉన్నది జాగ్రత్త అని. వీడి ఇంటి ముందు బోర్డు ఎట్టేట వాడికి ఎదురుగా కుక్క విన్నది జాగ్రత్త అని. నీ ఇష్టం వచ్చినట్టు పాడుతున్నావు, చచ్చిపోతున్నావు, వినలేకమో ఇంటి ఎదురుగా ఉండడం వల్ల మా కుక్క వింది నీ సంగతి చూస్తుంది అనమాట. కుక్క ఉన్నది జాగ్రత్త అంటే అక్కడ ఒక అక్షరం మరిచాడు, కుక్క విన్నది జాగ్రత్త అన్నాడు. అంతే వాడు పాడడం మానేశాడు. అలా పాడినా మనం బాగుంటే వినొచ్చు, వాడు అరుగు మీద వాడు పాడుకున్నా మనం బాగుంటే వినొచ్చు, దానికి జనంతో పనేం లేదు. అంచేత ఉన్న కళల్లో సంగీతానికి భౌతికమైనటువంటి సామగ్రి తక్కువ, కవిత్వానికి అది కూడా అక్కర్లేదు. అసలు వినేవాడితో పని లేదు, సహృదయుని హృదయ భావనే కవిత్వం అన్నారు. అంతే ఖచ్చితంగా. ఒక మెరుపు లాంటి ఆలోచన నీకు మనస్సులో వచ్చింది అంటే అది కవిత్వం, నీకు నువ్వు ఆనందిస్తావు. ఇంకోటి ఆనందించడం అనేది వాడి ప్రాప్తం. అదేదో ఆయన పద్యమో శ్లోకంగానో రాస్తే దాన్ని ఎవరో అచ్చు వేస్తే ఎవరో చెబితే ఇతరులు ఆనందిస్తారు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తాను ఆనందించడానికి ఏం అక్కర్లేదు, వేరే సామగ్రి అవసరం లేదు. మనిషి అనేవాడు ఒకడు ఉంటే చాలు, వాడు సహృదయుడు అయితే చాలు, వాళ్ళు రసోత్పత్తి జరిగితే చాలు. అంచేత రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నారు. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే ఒక్క శబ్దం కూడా కావ్యమే అన్నారు. ఆ శబ్దాన్ని ప్రతిపాదించేది కవి హృదయం. కవి హృదయాన్ని మించి వేరే సామగ్రి ఏమీ అవసరం లేదు. కాబట్టి కవిత్వం లలిత కళలలో చాలా గొప్పది అని తీర్మానం చేశారు, అందరూ అంగీకరించాల్సింది. భౌతికమైన సామగ్రి చాలా తక్కువ. అటువంటి మహాకవిత్వాన్ని శ్రీకృష్ణుడి మీద వినిపించినటువంటి లీలాశుకుని యొక్క కవిత్వాన్ని మనం 3 రోజుల పాటు వినబోతూ ఉన్నాం. అందుకే ఓజస్సారమకా కవిత్వధిషణాయోగ ప్రభావాన, ఓజస్సే సారంగా కలిగి మహాబుద్ధిలోంచి ప్రభవించినటువంటి కవితా యోగంతో కూడిన కృష్ణకర్ణామృతాన్ని వినిపించాలి. దాని తేజస్సును నిలబెట్టాలంటే అమ్మా నీ ఆశీస్సులు నాకు అవసరం అని మా మాతృదేవిని ప్రార్థన చేసి దీన్ని ప్రారంభం చేస్తున్నాం. కృష్ణకర్ణామృతం చాలా ఆశ్చర్యకరంగా పుట్టింది. ఒక్కొక్క కావ్యం పుట్టడానికి, ఒక్కొక్క కవిలోంచి ఒక ఆవేశపూరితమైన పద్యం పుట్టడానికి ఒక సంఘటన వెనకాల ఉంటుంది. కృష్ణకర్ణామృతం ఒక సంఘటనలోంచి పుట్టింది. కృష్ణకర్ణామృతాన్ని రచించిన మహానుభావుడు లీలాసుఖ మహర్షి. ఆయన అసలు పేరు అది కాదు అంటారు చరిత్రకారులు. చింతామణి నాటకంలో బిల్వమంగళుడే లీలాసుఖ మహర్షి. చింతామణి నాటకం ఆంధ్రదేశంలో చూడనివాడు లేడు. అందులో బిల్వమంగళుడు, ఆ బిల్వమంగళుడి ప్రవేశంతో చింతామణి ధోరణ కూడా మారుతుంది. ఆ బిల్వమంగళుడే తర్వాత జ్ఞానోదయమై వైశ్య సంపర్కాన్ని వదిలేసి కృష్ణభక్తుడుగా మారాడు. ఆయనే కృష్ణకర్ణామృతం రచించినటువంటి లీలాసుకుడు అన్నారు. మనిషి నిద్రపోయిన వాడు లేవడానికి 3 మార్గాలు ఉంటాయి. మనకు అందరికీ తెలుసు 3 మార్గాలు ఉంటాయి లేవడానికి. పడుకుని అటు పడుకుని ఇటు పడుకుని తెల్లవార్లు దొర్లి కలలో కానీ కాసేపు గాఢ నిద్రలోకి వెళ్ళి కాసేపు ఏమీ తోచక మళ్ళీ మధ్యలో ఫోన్ చూసి తెల్లారాక మొత్తం మీద ఇంకా తెల్లారింది కదా, పని మనిషి కోసమైనా తలుపు తీయాలి కదా, లేకపోతే దానికి ఇల్లు దొరుకుతుంది కానీ మనకి పని మనిషి దొరకదు. ఆ సమయానికి తీయపోతే నేను రానుపోని పక్కింటికి పోతే మళ్ళీ 9ంటికి వస్తుంది. అందుకని దానికి తలుపు తీయడానికైనా లేవాలి కదా. హైదరాబాద్లో చాలామంది జనం సమయానికి లేస్తున్నారంటే పని మనుషులకు నమస్కారం చేయాలి మనం.
లేకపోతే వీళ్ళు అలా కూడా లేవరు. అందుకని ఏదో తలుపు ఇలాగా మామూలుగా పడుకుని ఏదో కొంత నిద్రపోయి కొంత పట్టక మొత్తం మీద తెల్లారేసరికి లేవడం ఉందే, ఇది ఒక రకమైన మేలుకొల్పు. రెండో రకమైన మేలుకొల్పు ఉంటుంది. ఏదో పని ఉంటుంది, తెల్లరకట్ట పొద్దున్న 6ంటికి విమానం, అక్కడ 4:30కి కనీసం అక్కడ ఉండాలి, ఎంత లోకల్ విమానమైనా. అంటే మనం ఇంటి దగ్గర 3:30కి బయలుదేరాలి, అంటే ఇంట్లో 2ంటికి లేవాలి. దానికోసం అలారం పెట్టుకుని లేవడం ఉంది, ఇది ఒక రకమైన మేలుకొల్పు. ఇక మూడో రకమైన మేలుకొల్పు ఉంది, మధ్యలో పీడకలు వచ్చి బేరమని లేస్తాడు, ఇక మళ్ళీ పడుకోడు. సరిగ్గా కృష్ణ కర్ణామృతం అటువంటి మేలుకొల్పు, ఈ మూడో రకమైన మేలుకొల్పు. ఆధ్యాత్మికమైన మేలుకొల్పు కూడా 3 రకాలు ఉంటాయి. జీవితం అంతా 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో బతికి కిందపడి మీదపడి 4 పుస్తకాలు చదివి 10 మంది గురువులను ఆశ్రయించి రకరకాల ప్రవచనాలు విని మొత్తం మీద నానాయాతన పడి చిట్ట చివరికి ఎప్పుడో 80 ఏళ్ల వయసులో జ్ఞానోదయం పొందడం ఉందే, అది సావకాశంగా జరిగే మేలుకొల్పు. అది జరగచ్చు, ఒకవేళ అప్పటికీ జరగకపోతే మళ్ళీ జన్మత్తాలు, ఇంకో మార్గం లేదు. మధ్యలో విమాన ప్రయాణం దృష్ట్యా అలారం లేపగా మేలుకొనడం ఉందే, ఏదో పుస్తకం చదవడం ద్వారా మనలో విపరీతమైన మార్పు వస్తుంది ఒక్కోసారి. లేదా ఒక మహాగురువు దగ్గర చేరడం ద్వారా, ఆ గురువు ఉపదేశం ద్వారా ఒక గొప్ప మార్పు వస్తుంది. అది మధ్యలో అలారం ద్వారా మేలుకొనడం. ఇక మూడోది ఉందే, జీవితంలో జరగకూడని ఘోరాలు నేరాలు జరిగితే వాటి ద్వారా బుద్ధి వచ్చి మేలుకుంటాడు, అది గొప్ప మేలుకొల్పు, అది మూడో రకం మేలుకొల్పు. చింతామణి నాటకంలో బెలవమంగళుడికి బుద్ధి వచ్చి మేలుకున్నాడు. అంచేది ఆ మేలుకొల్పుకు కారణమైన చింతామణికి కూడా మనం నమస్కారం చేయాలి. యోగి వేమనను కూడా మేలుకొల్పింది విశ్వద అనేటువంటి ఒక వేశ్య అంటారు. ఆయనకి చివరిలో వచ్చింది ఆ మేలుకొల్పు. అది కూడా ఎప్పుడు చింతామణికి ఈయన అలవాటు పడ్డాక విపరీతమైన వ్యామోహంతో భార్యకు అన్యాయం చేసి తండ్రిని పట్టించుకోకుండా, వృద్ధుడు, భార్య చనిపోయి ఉన్నాడు ఇంట్లో తండ్రి, అటువంటి తండ్రిని పట్టించుకోకుండా నాకు చింతామణి ముఖ్యం అని వెడుతూ ఉంటే భార్య చెప్పింది విసుగొచ్చింది, ఊరుకుంది. తండ్రికి చెప్పే ఓపిక లేదు, ఇంకా ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒకనాడు తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఒరే ఈవేళ రేపు నేను వెళ్ళిపోతానరా, నా దగ్గర ఉండరా అని చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే హోరున వాన కురుస్తోంది, పిడుగులు పడ్డాయి. పిడుగు పడితే చింతామణికి భయంట, తండ్రి ఏమైపోయినా పర్వాలేదు వీడికి. అయ్యో పిడుగు పడితే చింతామణి తట్టుకోలేదు, ఏమైపోతుంది అని అంత హోరు వానలో పిడుగుపడి ఎవడు చేస్తాడో తెలియని వానలో చింతామణి ఇంటికి బయలుదేరాడు. చివరికి అక్కడ గోడ దూకి మొత్తం మీద ఏదో చెట్టుకు వేలాడుతుంటే తీగ అనుకున్నాడు, అది పాము, దాన్ని పట్టుకుని ఎక్కేశాడు. అందుకే కామాతురాణం నభయం నలజ్జ అంటారు సంస్కృతంలో. ఈ కామావేశంలో పడిన వాడికి సిగ్గు ఉండదు, భయము ఉండదు అన్నాడు. ఏం చేస్తాడో వాడికే తెలియదు. నది దాటడానికి పడవ లేకపోతే ఒక శవం దొరికితే శవాన్ని పడవగా తెప్పగా చేసుకుని ఎక్కేశాడు. తర్వాత అర్థమైంది, అది వీడు పెట్టే యాతనలో పడలేక భార్య ఆత్మహత్య చేసుకున్న శవం, అది భార్య శవం. ఇంత దారుణాలు జరిగాక అక్కడికి వెడితే, చింతామణి ఇప్పుడెందుకు వచ్చావయ్యా అంది ఆవిడ. పిడుగుపడింది కదా, నీకు భయం కదా, నిన్ను ఓదార్చుదామని వచ్చాను అంటే, ఇంత వ్యామోహం ఏమిటి, నేనేం చచ్చిపోతానా ఇక్కడ? మొన్న ఎప్పుడో వచ్చినప్పుడు చెప్పావు మీ నాన్నగారికి బాగులేదని, చూసుకోవద్దా? ఇంత వానలో ఎలా వచ్చావు, పడవ కూడా లేదు కదా అంటే, ఏదో దొరికింది, అది శవంలా ఉంది, దాంతో వచ్చానన్నాడు. తీరా చూస్తే అది భారీ శవం. అక్కడికి వెళ్ళి చూశారు ఇద్దరు. చింతామణి సిగ్గుపడింది, చీచీ చీచీ, నా కోసం ఇంత పని చెయ్యాలా, ఏం చూసి చేసావయ్యా అంది. నీ సౌందర్యాన్ని చూసి అన్నాడు. ఇప్పుడు చూడు నాయన, లోపలికి వెళ్ళి సమస్తాభరణాలు తీసేసి మామూలుగా ఆవిడ ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు ఎలాంటి చీర కట్టుకుంటుందో అలాంటి చీర కట్టుకుని కనిపిస్తే అప్పుడు ఆయనకి అర్థమైంది, ఈ సౌందర్యం అంతా మేకప్ వల్ల వచ్చింది. అంతే తప్ప నిజంగా ఏం లేదు. ఎందుకంటే నా భార్యే చాలా బాగుంది, ఎందుకంటే ఆవిడ మేకప్ వేయదుగా, భార్యకి మేకప్ వేసే కర్మ ఏమిటి? ఇప్పుడు అందరూ వేస్తున్నారు, అది వేరే విషయాన్ని. అందుకని నా భార్య ఏ మేకప్ వేయదు, చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే దీనికోసం నేను ఎంత పడి ఏడిచానేమిటి అని అనిపించి, ఏమిటో చింతామణి వ్యామోహం అలా కమ్మేసింది అంటే, ఈ చింతలన్నీ పోవాలంటే మనం శ్రీకృష్ణుడు అనేటువంటి మణిని పట్టుకోవలసిందేనయ్యా అని అప్పటికే ఆవిడ మార్గంలో ఉంది కాబట్టి ఈయనకి ఉపదేశం చేసింది ఒక రకంగా. ఆ రకంగా
బిల్వమంగళుడు లీలాసుఖ మహర్షి అయ్యాడు. అందుకే ఆయనకి జ్ఞానోదయం కావడానికి అవసరమైనటువంటి భావన ఎప్పుడు కలిగిందో కాళ్ళకూర నారాయణరావు గారు మహానుభావుడు చింతామణి నాటకంలో చివరిలో రాస్తాడు. ఇంటికి వచ్చేసరికి తండ్రి చనిపోయాడు, భార్య చనిపోయిందని తెలిసింది. అప్పుడు అంటాడు ఆయన అనేక శాస్త్రాలు చదివాడు, ఆయన చదవని శాస్త్రం లేదు. అసలు చింతామణి నాటకం ఎలా మొదలవుతుంది అంటే ఆయన భార్యకి ఈ శాస్త్రాలన్నీ ఉపదేశిస్తూ ఉంటాడు, అవి చదువుతూ ఉంటుంది, ఆవిడ ఆయన అర్థం చెబుతూ ఉంటాడు. అలా అది పురాణ కాలక్షేపం, రోజు చక్కని కాలక్షేపం. అలాంటి సంసారం విచ్ఛిన్నమైపోయింది వేశ్య సాంగత్యం కారణంగా. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాను, ఉపయోగం ఏమిటి? చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, తుదకిట్లు చెడుదారిబడి చెరించి జనకుని ఇల్లాలి నింగూడ చంపుకొంటి, చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, తుదకిట్లు చెడుదారిబడి జరించి జనకుని ఇల్లాలు నింగూడ చంపుకొంటి, తరుగులేనట్టి ఘోరపాతకము గంటి, తరుగులేనట్టి ఘోరపాతకము గంటి అని బాధపడతాడు. మనం ఆలోచన చేయాల్సింది ఎక్కడే, ఇవాళ చదువు లేనివాడు లేడు. ఏదో శాస్త్రం బీటెక్కో ఎంటెక్కో అందరూ చదివిన వాళ్ళే. చాలామంది చదువుకున్నారు కానీ బుద్ధి లేదు. చదువు వేరు, బుద్ధి లేదు. బుద్ధి వేరు. ఇదివరకు చదువుకుంటే బుద్ధి వచ్చేది, ఇప్పుడు చదువుకున్నా వస్తుందని చెప్పలేం. పైగా చదువుకోవడం వల్లే బుద్ధి చెడిపోతుంది. ఇప్పుడు చదువుకోని వాళ్ళే నయం, సుఖంగా ఉంటున్నారు. ఎందుకంటే వాడికి చెడిపోయే విషయం కూడా తెలియదు, ఎలా చెడిపోవాలో తెలియదు, అందుకని బాగున్నాడు. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళు ఎవరు పాడయ్యేవారు కాదు. ఆ శాస్త్రాల్లో స్పష్టంగా సన్మార్గం ఉంది. భగవద్గీత శాస్త్రం, శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే అని ఉంటుంది. యోగశాస్త్రం, కవిత్వం కాదు. భగవద్గీతలో కవిత్వం ఏం లేదు. ఎక్కడో ఒకటో రెండు మొక్కలు వ్యాసుడు చెప్పినా అది మహాకవిత్వమే, దాని గురించి ఆటమాట. అది శాస్త్రం. అది శాస్త్రం చాలా ఖచ్చితంగా చెబుతుంది. యోగ వాసిష్టం శాస్త్రం, అష్టావక్రగీత శాస్త్రం, రుభుగీత శాస్త్రం, దక్షిణామూర్తి స్తోత్రం, ఇవన్నీ శాస్త్రాన్ని చెప్పేటువంటి పద్యాలు, అవన్నీ శ్లోకాలు. అందులో కవిత్వం కాదు. కవిత్వం ఉంటే ఉండొచ్చు, శాస్త్రం ప్రధానం. శాస్త్రంలో ఎప్పుడు తర్కం ఉంటుంది, కవిత్వంలో ఊహ ఉంటుంది. దాన్ని తర్కంతో సమర్థిస్తారు, అది వేరే విషయం. ఊహ చాలా బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే నిన్ను శాస్త్రాలు చదువుకున్నాను ఏం ఉపయోగం అన్నాడు. మనం అందరం ఆలోచించవలసింది అదే. ఆధునిక సమాజంలో వీళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువ చెడిపోతున్నారు. చదువు రాని వాళ్ళే నైవేరు. అలాగని చదువు రానివాడు ఉన్నాడంటే ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యవాని ప్రతివాడు చదువుకున్నవాడే. వాడు ఫీజు కట్టక్కర్లేదు, ఎవరో కడతారు, ఎప్పుడు కడతారో తెలియదు. వాళ్ళ కోసం కాలేజీలు పెడతారు, వీళ్ళు ఇళ్ళు అక్కడ చేరతారు. వీళ్ళెవరు ఫీజులు కట్టరు కదా అని, వీళ్ళెవరో అడగరు కదా అని వాళ్ళు చదువు చెప్పరు. వీళ్ళు రోడ్లమ్మడు తిరుగుతూ ఉంటారు జూలాయిల్లాగా. అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళి ఆడపిల్లలు వెనకాల పడతారు. చదివి ఆమె ఏందో అందరికీ తెలుస్తుంది. ఈ మొత్తం సమాజం కలుషితమైన పరిస్థితుల్లో బిల్వమంగళుడి యొక్క ఆవేదన మనకు ఒక ఔషధంలా పనిచేస్తుంది. శాస్త్రాలు చదివితే ఉపయోగం లేదు, ఆ శాస్త్రాలను ఆచరణలో పెట్టాలి. శాస్త్రానికి ఎప్పుడు 4 రకాల స్టెప్స్ అంటారు, మెట్లు ఉంటాయట. శ్రీహర్షుడు నైషధంలో చెబుతున్నాడు, సంస్కృతంలో నైషధంలో. నలమహారాజు శాస్త్రాలన్నీ ఎలా చదివాడంటే అధీతి బోధ ఆచరణ ప్రచారణై అంటాడు ఆయన. అధీతి బోధ ఆచరణ ప్రచారం, ఈ 4 దశలు ఉంటాయి ప్రతి విద్యకి. అధీతి ముందు చదువు, ముందు విషయం చదువు, స్టడీ అని అర్థం దానికి. జస్ట్ టు రీడ్. అధీతి అంటే ఇంక విశేషార్థాలు చెప్పక్కల, జస్ట్ టు రీడ్. ముందు పుస్తకం తీసి చదవాలి కదా, చదువు, అదే అధీతి. దానివల్ల ఏమి విషయం తెలుస్తుంది అంతే, సమాచారం అది. బోధ, బోధ్ టు అండర్స్టాండ్, దాన్ని అవగాహన చేసుకో. అంచేత బోధన అంటే అర్థం అవగాహన అయ్యేలా చెప్పాలి ఉపాధ్యాయుడు. ఊరికే పాఠం చెప్పేసి ఇంపార్టెంట్ చెప్పేసి ఇది ఎప్పుడు వస్తుందో చెప్పడం కాదు. ఇప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పట్లా, జాతకాలు చెప్తున్నారు. ఏది ఎప్పుడు వస్తుందో ఇంపార్టెంటో కాదో అది చెప్పడానికి జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళెందుకు? ఇంపార్టెంట్ ఏమిటంటే అర్థం కాదు. ఇంపార్టెంట్ విషయాలే పాఠ్యపుస్తకాల కింద పెడతారు, ఇంపార్టెంట్ కానిది పెట్టరు. లోకంలో ఉండేవన్నీ పట్టుకొచ్చి టెక్స్ట్ బుక్కుల్లో పెట్టరు ఎవరు. ఇంపార్టెంట్ అయిందే పెడతారు. అందులో మళ్ళీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వివి ఇంపార్టెంట్ అంటే మొత్తం 300 పుస్తకం వదిలేసాను, 90% వదిలేయి, ఆ చొక్క పద్యాలు చదువుకో అంతే. అలా తయారైంది విద్య. అలా కాదు కదా. ఉపాధ్యాయుడు అంటే బోధకుడు. బోధ అంటే అవగాహన అయ్యే వరకు చెప్పాలి, మార్గం ఆయన వెతుక్కోవాలి. ప్రతి విద్యార్థికి అవగాహన కావించడం ఉపాధ్యాయుడి బాధ్యత. బోధన అంటేనే అర్థం అది, ఊరికే చదువు చెప్పడం కాదు ఇక్కడ.
చదువు చెప్పేయడం హోంవర్క్ ఇచ్చేయడం కాదు ఇక్కడ. అందుకని అధీతి ముందు చదవాలి, తర్వాత బోధ అవగాహన చేసుకోవాలి, తర్వాత వెంటనే మూడోది చూడండి, మనం ఏది మర్చిపోతున్నామో అది చెప్పాడు, ఆచరణ. నువ్వు అవగాహన చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు, అప్పుడు ప్రచారం ఎవరికైనా చెప్పు. మనం చక్కగా తెలివిగా ఏం చేసామంటే అధీతి ప్రచారం, అధీతి ప్రచారం, అధీతి ప్రచారం. ఇప్పుడు వాట్సాప్లో వచ్చాక అంతే, ఏదో మెసేజ్ వచ్చింది అది బాగుంది, అధీతి, వెంటనే ఫార్వర్డ్, అంతే, ప్రచారం అయిపోయింది. వీడు చేయలే వాడు చేయలే, వాడు మళ్ళీ ఇంకోటికి షేర్, వీడు మళ్ళీ ఇంకోటికి షేర్, మొత్తం అంతా కలిపి బంగాళాఖాతంలో షేర్. ఇందులో మొదట పంపినవాడు కానీ చూసినవాడు కానీ వాడి ద్వారా అందుకున్నవాడు కానీ ఎవ్వడూ దాన్ని ఆచరించడు. పైగా ఆయన రోజు చాలా మంచి మంచి కొటేషన్లు పంపిస్తారండి. కొటేషన్లు పంపడం ఎందుకు, చేయాలి కానీ పని లేక పంపడం ఏంటండి అంటే కొరియర్ బాయ్ల కింద తయారయ్యాం అందరం కూడా. ఆచరణలో పెట్టండి, దాన్ని ఆచరణలో పెట్టారు, షేర్ చేసేస్తే అయిపోయి అక్కడికి ఓ పని అయిపోయి. ఎవరన్నా మహోపన్యాసం ఇవ్వగానే వాడి చేతిలో ఓ బహుమతి పెట్టేస్తే, ఓ దండం పెట్టేస్తే, 2 అరటిపళ్ళు పెట్టేస్తే అయిపోయింది. మన అజ్ఞానం అంతా ఇదే. మాకు కావలసింది అట్టిపళ్ళు, కానుకలు, కట్నాలు కాదు. ఈ 3 రోజుల ప్రవచనంలో నేను చెప్పిన మాటలు అన్నీ అవసరం లేదు, అన్నీ మీకు నచ్చాలని ఏం లేదు ఇక్కడ. మీకు నచ్చినవి ఆచరించండి, అదే నాకు మీరు ఇచ్చేటువంటి గురుదక్షిణ, వేరే ఏం అక్కర్లేదు. అవి ఎందుకు ఆచరించలేనివి ఏమి ఉండవండి, మనం అనుకునేవన్నీ చాలా మామూలు మాటలే. అందుకే నైషధంలో హర్షుడు ఏం చెప్పాడు, అధీతి బోధ ఆచరణ ప్రచారం అన్న. నువ్వు ముందు చదువు, తర్వాత దాన్ని అవగాహన చేసుకో, తర్వాత దాన్ని నువ్వు ఆచరించు, అప్పుడు అది ఆచరించదగిందే అనిపిస్తే ప్రచారం చేయాలి, లేకపోతే వదిలే. ఈ సూత్రాన్ని కనుక మనం విద్యా వ్యవస్థలో పాటిస్తే అందరూ విద్యావంతులే అవుతారు. కేవలం చదువుకున్న వాళ్ళు కాదు, డిగ్రీలు ఉన్నవాళ్ళు కాదు. డిగ్రీలు థర్మామీటర్లో కూడా ఉంటాయి, 104, ఇంకా 2 ఉంటే పేలిపోతుంది కూడాను. డిగ్రీలు చదువు ఎలా అవుతాయండి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టలేకపోయినప్పుడు ఈ చదువు అంతా ఎందుకు, చదివిది సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము తుదకిట్లు చెడుదారిబడి జరించి. ఎన్నో నీతులు నేను శాస్త్రాల్లో చదువుకున్నాను, కానీ చివరకు వచ్చేసరికి చింతామణి వ్యామోహంలో పడి భార్యని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, తండ్రి చనిపోతుంటే కూడా నాకు చింతామణి ముఖ్యమని వెళ్ళిపోయాను. భార్య శవాన్ని తెప్పగా చేసుకుని వేశ్య దగ్గరికి వెళ్ళారు. నాకంటే దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? మంగళసూత్రానికి ఏమైనా ప్రాధాన్యం ఉందా? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామేన నేను ప్రమాణం చేశానే, ఆ మాట నమ్మి ఆ ఇల్లాలు నాతో 40 ఏళ్ళు కాపురం చేసింది, దీనికి ఏమైనా అర్థం ఉందా అని బిల్వమంగళంలో ఒక అపూర్వ పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపమే సమస్త పాపాలకి పరిహారం. ఏ నదిలో మునగక్కల్లా, ఏ దేవుడికి ఏ అర్చన అక్కల్లా. మనం చేసిన తప్పుని మన ఇంట్లో పూజామందిరంలోనే అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చుని చెంపలు వేసుకుని ఒప్పుకుని మళ్ళీ చెయ్యను ఉంటే ఆ పాపం అక్కడికి పోయినట్టే లెక్క. మళ్ళీ ఆలోచించక్కర్లేదు ఆ విషయం. వ్యాసభారతంలో వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు. వికర్మణా తప్యమానక అని చాలా స్పష్టంగా చెబుతాడు. వికర్మణా తప్యమానక నకర్తవ్యం పునరితి నకుర్యాత్ పునరితి. తప్పుడు పని చేసినప్పుడు దాని గురించి మనస్సులో బాగా తప్పించినట్లయితే నకుర్యాం పునరితి మళ్ళీ ఈ పని చెయ్యను అని నిర్ణయించుకుంటే, దేవుడు సాక్షిగా మనకి మనమే ఒక ప్రమాణం చేసుకుంటే ఆ పాపం అక్కడికి పోయినట్టే అన్నారు. మహాపాపాలకే లెక్కలేదన్నారు, మామూలు వాటికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎదుటి వాళ్ళకి పాపాన్ని చెప్పడు, పుణ్యాలు చెబుతాడు. వాడికి ప్రచారం కావాలి. దేవుడి దగ్గర మాత్రమే మనం పాపాలు చెబుతాం. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, దేవుడు గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా మనం చెంపలేసుకుంటాం. గమనించండి, ఎవడు వేసుకోమన్నాడు? ఏ అర్చకుడు కూడా గుళ్ళోకి రాగానే చెంపలేసుకోండి అని చెప్పడు. అలా చెప్తే ఆయనకి వేసేస్తారు చెంపలు. ప్రదక్షిణం చేయండి, అర్చన చేయండి, ప్రసాదం పుచ్చుకోండి అని అర్చకుడు చెబుతాడేమో, చెంపలేసుకోమని ఎవరు చెప్పరండి. అసలు గుళ్ళోకి వెళ్ళగానే చెంపలేసుకోవాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కానీ అప్రయత్నంగా అందరం చేసే పని చెంపలేసుకోవడం అంటే, లోపల జీవుడు ఏం చేస్తున్నాడంటే, బాబోయ్ తప్పులు చేశా క్షమించు అని అప్రయత్నంగా వేసుకుంటున్నాడు. అది దేవాలయం ప్రత్యక్ష నిదర్శనం అనడానికి ఇంకేం అక్కర్లేదు, ఇంకా వేరే మాట అక్కర్లేదు. దేవుడు ప్రభావం జీవుడి మీద ఎలా ఉంటుందో ప్రత్యక్ష నిదర్శనం ఇది. లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు చెంపలేసుకుంటావు? ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి వేసుకున్నావా? విమానాశ్రయానికి వెళ్ళి వేసుకున్నావా? ఉద్యోగానికి వెళ్ళి వేసుకున్నావా? ఇంటికి వెళ్ళి వేసుకున్నావా? దేవుడి గుళ్ళోనే ఎందుకు వేసుకుంటున్నావు? వెంటనే లోపల తప్పులే గుర్తొస్తాయి. ఎవరికైనా గొప్పలు గుర్తురావు. వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత శతకోటీశ్వరుడైనా, ఎంత పదవిలో ఉన్నా దేవుడి దగ్గరికి రాగానే ఇలా అంటాడు. వాడు చేసిన తప్పులు వాడికి తెలుసు, లోపల నుంచి వస్తూ ఉంటుంది మాట, వేసుకోవేదవా అని.
అంచేత మనం పశ్చాత్తాపపడడానికి ఏకైకమైనటువంటి సన్నిధి అమ్మవారి సన్నిధి. అక్కడ ఖచ్చితంగా హృదయంలోంచి వస్తుంది అన్నమాట, అబద్ధం ఆడే అవకాశం లేదు. న్యాయాలయాల్లో తీర్పులు ఎలా ఉంటాయో ఎప్పటికొస్తాయో మనకు అందరికీ తెలుసు. మనకన్నా మన పూజామందిరం ఎంత గొప్ప న్యాయస్థానం, మన దేవాలయం ఎంత గొప్ప న్యాయస్థానం అంటే ఇక్కడ ఎవరు అపరాధి ఎవరు మనస్సు, సాక్షి ఎవరు అంతరాత్మ, తీర్పు చెప్పేవాడెవడు భగవంతుడు. తీర్పు ఎప్పుడు వస్తుంది? తక్షణం వస్తుంది, వెంటనే వస్తుంది, నీ లోపల నుంచే నీకు వచ్చేస్తుంది. సాక్షులు వేరే ఎవరు ఉండరు, నీ అంతరాత్మ సాక్షి. చేసేవారు ఏదో చెబుతోంది కదా, లోపల చూసుకో అంచేది వెంటనే బాగుపడతాడు మనిషి. అలా మనిషిని బాగుపడేలా చేయడం కోసం హిందూ ధర్మంలో ఇన్ని రకాల దేవాలయాలు ఏర్పాటు చేశారు. మనంత పుణ్యాత్ములు ప్రపంచంలో ఉండరు హిందూ ధర్మం కారణంగా, మన దేవాలయాల కారణం. దర్శించాలి, ఉదయం సాయంత్రం కూడా దేవాలయానికి వెళ్ళాలి, వీలైతే కనీసం ఒక్కసారైనా వెళ్ళాలి. ఆ వెళ్ళిన దాని ప్రభావం ఇప్పుడు కాకపోతే మరోసారి, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనే ఉంటుంది, మానకూడదు. ఎందుకంటే ఈ చెంపలేసుకోవడమే పెద్ద ఉదాహరణ. ఇలా రోజు అనుకుంటుంటే అనిపించట్లా, ఇంక తప్పులు చేయొద్దని అప్పుడైనా అనిపించదా? అలాగే అతనికి నిజమైన పశ్చాత్తాపం కలిగింది కాబట్టి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. చూసుకోరా అబ్బాయి అన్నాడు అంతే. ఎప్పటి లీలాసుకుడు? 11వ శతాబ్ది నన్నయ్య గారి కాలం. నేను ఇక్కడ ఇదివరకు యువభారతి వాళ్ళ సభలో నన్నయ్య గారి గురించే మాట్లాడాను, బహుశా ఏడాదో 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఆ కాలం నాటి వాడే లీలాసుకుడు, నన్నయ్య లీలాసుకుడు గురించి మాట్లాడుతున్నా. అంటే 1000 ఏళ్ళు దాటిపోయింది. 1000 ఏళ్ళు దాటిపోయినా కృష్ణకర్ణామృతం ఇంకా మాబోటిగాళ్ళకి చెప్పాలని, మీలాంటి వాళ్ళకి వినాలని అనిపిస్తోందంటే ఈ కావ్యం మీద శ్రీకృష్ణానుగ్రహం ఎంత ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఇంకా లేకపోతే కవిత్వం నిలబడదు. అందుకని ఇప్పటికి 1000 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఇది చెప్పాలని నాకు అనిపించడం, అడగాలని కార్యకర్తలకు అనిపించడం, వినాలని మీకు అనిపించడం ఉంటుంది. అంటే కావ్యం బతికింది అనడానికి ఇంకా వేరే ఉదాహరణ ఏమిటి? విల్వమంగళనే వచ్చి సభలో ఉంటాడా? మనకేమైనా ఉందా ఇక్కడ? ఆయనకి ఏమైనా మనం బహుమతి ఇస్తామా కొత్తగా? ఆయన పశ్చాత్తాపం అంతా భక్తిగా మారింది. ఆ భక్తినే ఆయన వ్యక్తం చేశాడు.